జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో ఉన్నాం. అధ్యాయం 1లో అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజః పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయః. సప్తభౌతికాంశములతో ఆవరింపబడి ఉన్న అండకోశ శరీరమునందు గల భగవానుని విరాట్ రూపమే విరాట్ ధారణకు విషయమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు అనేకములైన ఇతర రూపములను కలిగి ఉండుటయును, ఆ రూపములన్నీ అతని ఆది రూపములకు అభిన్న ఒకటయు ఏకకాలమున సంభవించును. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే ఆది అయిన దివ్య రూపమనియు మరియు నిత్య రూపమనియు భగవద్గీత యందు నిరూపించబడినది. కానీ తన అచింత్యమైన ఆంతరంగిక శక్తిచే ఆత్మమాయ అతడు పలు రూపముల ద్వారా అవతారముల ద్వారా పూర్ణ శక్తి ఏమాత్రము తరగకుండా విస్తరించగలడు. అతడు పూర్ణుడు. అసంఖ్యాకములకు పూర్ణ రూపములు అతని నుండి ఉద్భవించుచున్నను. ఎటువంటి తరువు లేకుండా అతడు పూర్ణుడై ఉండగలడు. అదే అతని ఆధ్యాత్మిక ఆంతరంగిక శక్తి ఉన్నది. ప్రతిద్వంద్వు కానీ అధికుడు కానీ లేనటువంటి పరమ పురుషుడని పలికిన విషయమున తాను వాస్తవముగా అంతటి శక్తి కలిగి ఉన్నానని అల్పజ్ఞర్గవర్గ మానవులు విశ్వాసమును కలిగించుటకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందలి ఏకదశాధ్యాయమున తన విరాట్ రూపమును ప్రదర్శించి ఉన్నారు. అట్టి అల్పజ్ఞులు భగవాను సామాన్య మానవునిగా అవతరించడం ధారణ చేయజాలరు. సూర్యుని ఎంత పెద్ద అసంఖ్యాక గ్రహములను కలిగి ఉన్న విశాలమైన అంతరిక్షమును గూర్చి భౌతికవాది అసంపూర్ణముగానే అయినప్పటికీ ఏదియో కొంత ఆలోచింపగలడు. ఈ విశ్వము మరియు కోట్లాది ఇతర విశ్వములతో ప్రతి ఒకటి జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, పృథ్వీ, భౌతిక ప్రకృతి ఎనడి సప్తావరణలతో ఆవరించబడి పెద్ద ఫుట్బాల్ వలె కారణ సముద్రము తిరుగుతున్నవని ఎరుగజాలక కేవలం వృత్తాకార ఆకాశములనే నడినెత్తిన వారు గాంచుదురు. ఆ కారణ సముద్రమునందే శ్రీకృష్ణ భగవానుడు మహావిష్ణువు రూపమును శయనించును. భగవానుని పౌక్షిక విస్తారమైనటువంటి ఆ మహావిష్ణువు శ్వాస నుండి సమస్త విశ్వములు బీజరూపమున బయలువెడలుచుండును. అతడు గట్టిగా ఊపిరి పీల్చినంతనే పలువురు బ్రహ్మలు అధిష్టాతలుగా గల ఆ విశ్వములన్నీను నశించును. ఈ విధముగా భౌతిక విశ్వములు శ్రీకృష్ణ భగవాను సంకల్పమును సృష్టింపబడుచు నశించిపోవచ్చున్నవి. దీనిని బట్టి మూర్ఖుడైన భౌతికవాది తానెంత మూర్ఖముగా మరణశీలుడైన ఒక సాధారణ జీవిని భగవానునికి ప్రతిద్వంది అవతారముగా తయారు చేయుచున్నాడో ఊహించుకొనవచ్చును. అటువంటి మూర్ఖజనులకు గుణపాఠము చెప్పుట కొరకే శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా విరాట్ రూపమును ప్రదర్శించును. అంతటా ఆ దేవదేవుని వలె అట్టి విరాట్ రూపమును చూసినప్పుడే ఎవరినైనా మనుజుడు భగవతావతారముగా అంగీకరింపగలడు. కనుక భౌతికవాది తన శ్రేయస్సు దృష్ట్యా మరియు సుఖదేవ గోస్వామి ఉపదేశించిన రీతి తన మనస్సును శ్రీకృష్ణుని విరాట్ రూపంపై కేంద్రీకరింపవచ్చును. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణుని వంటి వారి మేనని పలుకుచు
అతని వలె వర్తింపజాలన్నటువంటి సమస్త విశ్వము కూడి ఉన్న విరాట్ రూపమును ప్రదర్శింపజాలకపోయిన వంచకులనే తప్పుదారి పట్టకుండానట్లుగా మాత్రము అతడు సావధానుడై ఉండవలెను. అది తర్వాత పాతాళమేతస్య హి పాదమూలం పఠంతి పౌష్టి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజోధ గుల్పౌ తలాతలం వై పురుషస్య జంఘే అన్నారు. ఈ విషయమును అనుభూతమనుచుకునే వారిని పాతాళ లోకములు ఆ విశ్వప్రభు పాదమూలములుగను రసాతలము అతని పాదముల మడమలు బొటనురేళ్లుగను అధ్యయనము కావించిరి. మహాతల లోకములు చీల మండలములు కాగా తలాతల లోకములు అతని కాలి పిక్కల వలె ఉన్నవి. వేదంలో చెప్పినట్టుగా దేవదేవుని దేహమునకు అన్యముగా దృశ్యమాన జగత్తు యొక్క అస్తిత్వమునందు ఎట్టి సత్యము లేదు. భగవద్గీత 9:4 ధృవపరబడినట్లు దృశ్యమాన జగత్తునందు ప్రతిదియు అతని ఎందే నిలిచి ఉన్నది. కానీ దీని భావము భౌతికవాదిగాంచని ప్రతిదియు దేవదేవుడని ఏమాత్రము కాదు. భగవానుని విరాట్ రూపం వంటి భౌతికవాదికి ఆ దేవదేవుని కూర్చి తలచని అవకాశం కలిగించును. కానీ ఆధిపత్యము వహింపవలననే భావనము కూడా కూడిన అతని జగద్దృష్టి భగవదనుభూతిని మాత్రము కానేరదని అతడు తప్పక ఎరగవలను. ప్రకృతి వనరులను కొల్లగొట్టవలెనను భౌతిక భావము భగవానుని భాష్య శక్తిచే కలిగడి భ్రాంతి వలన కలుగుచున్నది. అయినను భగవానుని విరాట్ రూపధారణ ద్వారా పరమసత్యము ఎవరేని అనుభూతమునర్చుకొనగూర్చుతో సేవాభావమును అలవర్చుకొనను. అది ముందు సేవాభావము జాగృతము కానిదే విరాట్ అనుభవము భావము ద్రష్టకు ఎట్టి ఫలితము కలుగజేయదు. దివ్యుడు శ్రీకృష్ణ భగవానుడు ఏ రూపభావము ఎందైనను భౌతిక సృష్టిలో భాగము కాదు. అన్ని పరిస్థితులు ఎందును పరమ పురుషునిగా తన అస్తిత్వమును నిలుపుకొని ఎన్నడను త్రిగుణములచే ప్రభావితుడు కాకుండాను. భౌతికమైనటువంటి ప్రతీదియు త్రిగుణ గుణములచే కలుషము కావలసినదే. కానీ భగవానుడు మాత్రము సదా తన ఆంతరంగిక శక్తి పైననే నిలిచి ఉండును. ఆంతరంగిక శక్తి ఏమిటది? మనం చదువుతున్న దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడే ఆ పరిపూర్ణమైన విగ్రహ స్వరూపాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా మన మనస్సులో అది కనబడాలి. అంటే కనబడేటట్టుగా మనం ఆస్వాదన చేసుకోవాలంటే సాధన. ఆ సాధనలో మనం చదువుతున్న దాన్ని నేను చెప్పారుగా ఓంకారం, ఓం అనే శబ్దంలో ఏ రకంగా దానికి చెప్పారు ఆకారం ఉకారం అకారం. అలాగా మనం చేసేది ఆ శక్తి పైననే నిలిచి ఉంటుంది. విశ్వము 14 లోకములుగా విభజించబడి ఉన్నది. భువర్ సువర్ మహర్ జన తప సత్యలోకములను 7 ఉన్నత లోకములు ఒకదానిపైన ఒకటి ఉన్నవి. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల లోకములనడి 7 అధోలోకములు ఒకదాని క్రిందనొకటి ఉన్నవి. భగవానుని దేవర్ణము అతని పాదముల నుండి ఆరంభము కావలెనని భక్తి మార్గమున తెలుపబడినందున ఈ శ్లోకమునందు కూడా వర్ణనము క్రింది భాగము నుండి ఆరంభమవుతున్నది. సుఖదేవ గోస్వామి మాన్యుడైనట్టి కృష్ణ భక్తుడు కనుక వర్ణనమందు అతడు ఖచ్చితముగా క్రమ పద్ధతిని పాటించెను. అది ఆ దేవదేవుడి గురించి ఇన్ని రకాలుగా చక్కగా భాగవత అనే దాన్ని చక్కగా అధ్యయనం చేసుకొని సాధన చేస్తూ ఉంటే తప్పకుండా కనపడతాడు ఆయన. మనం తీసుకునే విధానాన్ని బట్టి లోపల ఉన్న తృష్ణని మనం చదువుకున్నామంటే ఆయన కనపడలేదుకుండా ఆయన చూడాలి మనం. అది మనం ఫోటో చూస్తాను కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు, ఇలా మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడే ఇలా ఉంటే అసలు ఆ విరాట్ స్వరూపం ఎలా ఉంటుంది? అది కనుగొనాలంటే మనం చేసే తపన, మన సాధన, మనం చేసే నిర్మలంగా అన్నమాట. అది అలా చేసుకున్నప్పుడు తప్పకుండా దాని ఫలితం కనపడుతుంది అమ్మా. తర్వాత ద్వేజానుని సుతలం విశ్వమూర్తే
రురుద్వయం వితలం చాతలం చ మహీతలం తజ్జఘనం మహిపతే సభస్థలం నాభిచరో గృణంతి అన్నారు. సుతల లోకము విశ్వరూపం యొక్క జానువులు కాగా వితల అతల లోకములు ఊరువులై ఉన్నవి. మహీతలము జగనములు కాగా సభస్థలము అతని నాభి అయి ఉన్నది. అంతే, అంతవరకే. ఆ శ్లోకంలో ద్వేజానుని సుతలం విశ్వమూర్తే రురుద్వయం వితలం చాతలం చ మహీతలం తజ్జగణం మహిపతే సభస్థలం నాభితరో గృణంతి. అది ఆ సభస్థలం అతని నాభి అయి ఉన్నది. అది వర్ణనాతీతం అమ్మ. తర్వాత ఉరస్థలం జ్యోతిరనేకమస్య గ్రీవా మహార్వదనం వైజనూస్య తపోపరటిం విదురాదిపుంసః సత్యం తు శీర్షాణి సహస్రతీర్ణ అన్నారు. తేజోమయ లోకము ఆది పురుషుని విశ్వరూపం యొక్క వక్షస్థలము కాగా మహార్లోకము అతని మెడ, జనలోకము అతని వదనము, తపోలోకము అతని పాలభాగమై ఉన్నది. సత్యలోకముగా తెలియబడు అత్యున్నత లోకము సహస్ర శిరములుగనైన అతని శిరమై ఉన్నది. సహస్ర శీర్ష పురుష మనం చెబుతాం కదా, అదంతా కూడా ఎంత చక్కగా మనకు స్వీకరిస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకాశమాన తేజోమయ లోకములు దాదాపు విశ్వపు నడుమ భాగమున స్థితమై ఉన్నవి. వాటిని ఆదిపురుషుని విశ్వరూపపు వక్షస్థలముగా భావింపవలెను. విశ్వనిర్దేశకులైనటువంటి దేవతల స్వర్గలోకములుగా కూడా పిలువబడి తేజోమయ లోకములు పైన మహర్, జన, తపోలోకములు కలవు. వీటన్నింటినీ పైన సత్యలోకము కలదు. అచ్చటనే గుణములకు ముఖ్య నిర్దేశకులైన విష్ణువు, తర్వాత బ్రహ్మ, శివుడు వసింతురు. ఈ విష్ణువు క్షీరోదగసాయి విష్ణువుగా తెలియబడుచు ప్రతి జీవి యందు పరమాత్మ రూపమును వర్తించుచుండును. ఈ విధముగా అసంఖ్యాకములైన విశ్వములు కారణ సముద్రమును తేలుచున్నవి. అసంఖ్యాక సూర్యులు, చంద్రులు, స్వర్గ లోక దేవతలు, బ్రహ్మలు, విష్ణువులు అంటే ఆయన శివులను గుడి విరాట్ రూపము ఆ విశ్వరూపములతో ప్రతి దాని యందును కలదు. భగవద్గీత 10:42 యందు తెలుపబడినట్లు అవన్నీను శ్రీకృష్ణ భగవాని అచించ శక్తి అందరి ఏకాంశమున స్థితిని కలిగి ఉన్నవి. తర్వాత ఇంద్రాదయో బాహవ ఆహురుశ్రాః కర్ణౌ దిశ శ్రోత్రమముష శబ్దః నాసత్యదస్రౌ పరమస్య నాసే గ్రణోస్య గంధో ముఖమగ్నిరిద్దః అన్నారు. ఇంద్రుని అధ్యక్షతన గల దేవతలు అతని బాహువులు, 10 దిక్కులు అతని కర్ణములు, శబ్దము అతని శ్రవణ శక్తి అయి ఉన్నవి. అశ్వనీ కుమారులు అతని నాసికారంధ్రములు, గంధము అతని ఘ్రాణ శక్తి అయి ఉన్నది. దీప్తమానమగు అగ్నియే అతని ముఖము. భగవద్గీత అందరి 11వ అధ్యాయమున కావింపబడిన శ్రీకృష్ణ భగవానుని విరాట్ రూప వర్ణనము శ్రీమద్భాగవతమున ఇచ్చట మరింత వివరింపబడుతున్నది. భగవద్గీత 11:30 ఎందరి వర్ణనము ఈ ఎదువుగా కొనసాగి ఉండెను. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ దీప్తమానముగు నోళ్ల యందు హరించివేయుచున్నట్లుగాను, సమస్త విశ్వమును నీ అసంఖ్యాక కిరణములచే కప్పివేయుచున్నట్లుగాను నేను గాంచుచున్నాను. లోకములను తపింపజేయుచు నీవు వ్యక్తమై ఉన్నావు. ఈ విధముగా భగవద్గీత
విద్యార్థికి శ్రీమద్భాగవతము విశ్వవిద్యాలయ అధ్యయనమై ఉన్నది. రెండును పరతత్వమైన శ్రీకృష్ణుని విజ్ఞానమైనందున ఒక దానిపైనొకటి ఆధారపడి ఉన్నవి. పరమపురుషుడకు శ్రీకృష్ణ భగవానుని విరాట్ రూప భావమును నందు శాసకులైన దేవతలు, శాసితులైన జీవులు ఉన్నారని తెలియబడినది. జీవుని సూక్ష్మాతి సూక్ష్మ అంశము సైతము భగవానునిచే శక్తి ప్రదానము కావింపబడిన దేవతలచే నియమింపబడును. దేవతలందరూ భగవానుని విశ్వరూపమునందే ఉన్నందున విరాట్ రూపభావనలో కానీ ఏదా కృష్ణునిగా నిత్యముకు దివ్య రూపముంది కానీ ఆ దేవదేవుని అర్చించుట సమస్త దేవతలను మరియు ఇతర అంశములపై సైతమును ప్రియమునందించును. ఇది చెట్టు మొదలకు నీరు పోయట ద్వారా శక్తిని సమస్త వృక్ష భాగములకు సరఫరా చేయటం వంటిది. మరి మనం మొక్క వేసాం, పెరగాలి, పెద్ద అవ్వాలి, దానికి ఆ మొక్కలో ఆ పొదిలో ఒక నీళ్లు పోస్తేనే మొత్తం అంతటికీ దానికి ఆ వేళ నుంచి తీసుకుంటుంది. ఆ వేళ నుంచి తీసుకుంటేనే అది మనం చిన్నది పట్టుకొచ్చి అక్కడ వేస్తే మహావృక్షంగా తయారవుతుంది. ఆ వేళ్ల ద్వారా ఆ వేళ్ళకి నీరు తగలాలి, ఆ నీరు పోస్తేనే వృక్ష భాగములకు సరఫరా చేయటటువంటిది. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఈ రీతిగా భౌతికవాదికి కూడా భగవానుని విరోధరూపార్చనము నిజ మార్గమున నడుపనిదే కాగలదు. వివిధ కోరికలు తీరుటకు పలువురు దేవతల దరిచేరవలసిన అవసరము మనుజునకు లేదు. వాస్తవిక సత్తా స్వరూపమును స్వయముగా భగవానుడే. సమస్తము కేవలము అతని యందే నిర్భూతమై ఉన్నందున ఇతరులందరూ భావనామాత్రులై ఉన్నారు. అది మనకి ఆ విశ్వరూపంలో ఉన్న గొప్పతనం. ఆ రూపాన్ని మనం ఇది అధ్యయనం చేసుకుంటూ దాంట్లో ఉన్నది మనం ఎక్కడ విన్నా, ఎవరు చెప్తున్నా, పెద్దలు ఎవరైనా, మహాపండితులు అందరూ చెప్తున్నప్పుడు మనం దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి వాడి కంటికి కనబడతాడు. మనం తీసుకునే విధానం ముందు అంచేత ఆ తృష్ణని అంటే లోపలున్న యొక్క భగవంతుడి యొక్క పరిపూర్ణ కటాక్షము తెచ్చుకోవాలి అంటే లోపల ఉన్నాడు కదా. మరి అంచేత మనం కూడా దాన్ని సరిపోయినట్టుగా చేసినప్పుడు అది పొందగలుగుతాము. అమ్మా ద్యౌరక్షిణీ చక్షురభూత్పతంగ పక్ష్మాణి విష్ణోరహాణి ఉభే చ తద్భ్రూ విజృంభ పరమేష్టిదిశ్య మాపోష్య తాళూ రసయేవ జిహ్వ అన్నారు. అంతరిక్షము అతని కన్నులుగాను, దృశ్యశక్తిగా సూర్యబింబము అతని నేత్రగోళమును అయ్యున్నది. దివారాత్రములు అతని కనురెప్పలు కాగా అతని కనుబొమ్మలు కదలకయందే బ్రహ్మ మరియు అటువంటి ఇతర ప్రధాన దేవతలు వసింతురు. జలాది దేవతకు వరుణుడు తాలువు కాగా రసము అతని జిహ్వ అయి ఉన్నది. సూర్యుడు కొన్ని మార్లు నేత్రగోళముగాను మరికొన్ని మార్లు అంతరిక్షపు గోళముగాను వర్ణింపబడినందున సామాన్య దృష్టికి ఈ శ్లోకమునందలి వర్ణనము కొంత పరస్పర విరుద్ధముగా గోచరించును. కానీ శాస్త్ర నిర్దేశములందు సామాన్య దృష్టి అనేది ప్రసక్తే ఉదయించదు. కనుక మనం శాస్త్ర వర్ణనను అంగీకరించి సామాన్య దృష్టి అంటే సామాన్య జ్ఞానము కన్నను విరాట్ రూపము పైననే మనస్సును కేంద్రీకరించవలెను. ఆ విరాట్ రూపాన్ని మనసులో నిక్షిప్తం అంటే ఉంచుకోవాలి, చెరగడానికి వీలు లేదనమాట. అంటే దానికి ఎంత సాధన ఉండి దాన్ని ఎంత వాడు చేసుకోగలుగుతాడో జీవుడు చేసుకుంటాడు. రోజున సుఖతోనండి భగవంతుడి యొక్క ఇది అది కావాలంటే వాడు ఆ స్వరూపాన్ని అలా అనుకునేది కనబడిపోవాలి, అలా ఉండాలి. అంటే ఎంతో మనం చేయాలి విధర్మాలను బట్టి. ఆ యుగాల్లో అప్పుడు 15,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు తపస్సు చేసి పొంది వాళ్ళు అనుభవించారు. అలాంటి వారికి తెలియలేదు అని కొన్ని చెప్తున్నాయి. అంతేకాని అర్జునుడు లాంటి వాడికే తెలియలేదు. బాగా అనుకున్నాడు. మళ్ళీ విశ్వరూపం చూసిన కాదు అబ్బో అనుకున్నాడు. యుద్ధం అంతా ఇంత ఆయన ఏం చేసాడు అనుకోండి. భగవద్గీతలో ఎంత బాగా చెప్పారు, నువ్వేం చేయటం లేదు, జస్ట్ నువ్వు
నిమిత్త మాత్రుడివే అని చెప్పాడు ఆయన. అన్నీ నేనే చేస్తున్నాను రా బాబు అని అలా చెప్పి ఆయనకి విశ్వరూపం చూపించినా అది చూసిన తర్వాత మళ్ళీ మామూలు ప్రకృతిలోకి వచ్చేసి బాగా అనుకున్నాడు. అంత అలాంటి వాళ్ళు మనం ఎంతవరకు చేయాలి? ఆ విరాట్ రూపం పైననే మనసును కేంద్రీకరించవలేను. అది సామాన్య జ్ఞానం అన్నది సర్వదా అసంపూర్ణమై ఉండగా శాస్త్ర వర్ణనలు సదా పూర్ణములై ఉండును. ఏదేని పరస్పర విరుద్ధత గోచరించినచో అది మన అసంపూర్ణత్వం వలననే కానీ శాస్త్రం వలన కాదు. వేద విజ్ఞానము దరి చేరవలసిన విధానం అదియే. అమ్మా తర్వాత ఛందాంశనం తస్య శిరో గృణంతే దంశ్రాయమః స్నేహకలాది ద్విజాని హాసోజనోన్మాదకరీ చ మాయా దురస్థ సర్గో యదపాంగమోక్ష. వేదమంత్రములు ఆ అనంతుని బ్రహ్మరంధ్రమని వారు పలుకుదురు. పాపులను శిక్షించిన యమరాజు మృత్యుదేవత అతని దవడలు, స్నేహకళ అతని దంతవరుస కాగా పరమమోహకారముగు భౌతిక శక్తి అతని దర్హాసమై ఉన్నది. భౌతిక సృష్టి అనడి ఈ అపార సాగరము మనపై అతడి వీక్షణము సారించుడే ఉన్నది. అలాగా వైదిక నిర్ధారణను అనుసరించి ఈ భౌతిక సృష్టి శ్రీకృష్ణ భగవానుడు భౌతిక శక్తిపై వీక్షణము సారించుట ఒక్క ఫలితమై ఉన్నది. ఈ భౌతిక శక్తియే ఇచ్చట పరమ మోహనకర శక్తిగా వర్ణింపబడినది. అటువంటి భౌతికతచే మోహితులైన బద్ధజీవులు తాత్కాలికముగు ఈ భౌతిక సృష్టి కేవలము సత్యము యొక్క అనుకరణము మాత్రమే అనియు భగవానుని అట్టి మోహనకర చూట్కులచే ప్రభావితులైన వారు పాపులను శిక్షించిన యమరాజు ఆధీనమున ఉండబడుదురనియు తప్పక ఎరుగవలేను. తన దంతములను ప్రదర్శించుచు భగవానుడు అనురాగపూర్వకముగా మందహాసము చేయను. భగవానుని గూర్చిన ఈ సత్యములను గ్రహింపగలిగిన బుద్ధిమంతుడు అతనికి సంపూర్ణ శరణాగతుడు కాగలడు. అది మనం ఈ రోజులో భాగవతంలో ద్వితీయ స్కందంలో 1వ అధ్యాయంలో 31 దాకా మనం చెప్పుకున్నాం. అంచేత ఆ కృష్ణ భగవాని పరమ కటాక్షం అందరికీ ఉండాలి. శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురం. జై శ్రీకృష్ణ.